బ్రేకింగ్ చూస్తున్నాం. పార్వతీపురం మన్యం జిల్లాలో గిరిజన విద్యార్థులు అగచాట్లు పడుతున్నారు. మంత్రి గుమ్మడి సంధ్యారాణి సొంత నియోజకవర్గంలో విద్యార్థులు ఇబ్బందులను పట్టించుకోని వైనం కనిపిస్తోంది. సాలూరు మండలం తోనా పంచాయతీ మెట్టవలస గ్రామంలో చెట్ల నీడలో చదువులు కొనసాగిస్తున్నారు విద్యార్థులు. 2 ఏళ్ల క్రితం ప్రాథమిక పాఠశాల స్కూల్ భవనం కూలిపోవడంతో జీసీసీ భవనంలో తరగతులు నిర్వహించారు. తాజాగా జీసీసీ అధికారులు సైతం భవనాన్ని ఖాళీ చేయాలని సూచించడంతో చెట్టు కింద చలువ పందిరి వేసి గిరిజన పిల్లలకు పాఠాలు బోధిస్తున్నారు ఉపాధ్యాయులు. మౌలిక వసతులు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో పాఠశాల నిర్మాణానికి మంత్రి గుమ్మడి సంధ్యారాణి హామీ ఇచ్చినా ఇప్పుడు పట్టించుకోవడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. 2023 సంవత్సరంలో మా గ్రామంలో ఆర్సీ మీడియట్ పాఠశాల ఉండేది. అదే సంవత్సరంలో ఎంపీపీ స్కూల్గా మార్చడం జరిగింది. పాఠశాల భవనం కూలిపోవడం వల్ల జీసీసీ డిపోలో పాఠశాలను నిర్వహిస్తున్నాము. అయితే జీసీసీ మేనేజర్ గారు డిపోని ఖాళీ చేయమని చెప్పడం వల్ల మా గ్రామ పాఠశాలలో ఉన్నటువంటి 1వ తరగతి నుంచి 5వ తరగతి పిల్లలు 52 మంది ఇప్పుడు రోడ్డు మీద పడినటువంటి పరిస్థితి వచ్చింది. పాఠశాల భవనం నిమిత్తం మా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి వర్యులైనటువంటి గుమ్మడి సంధ్యారాణి మేడం గారికి ఈ విషయం పలుమార్లు చెప్పడం జరిగింది. ఆవిడ వారం 10 రోజుల్లో నేను పాఠశాల భవనాన్ని ప్రారంభిస్తానని చెప్పారు. కానీ ఇప్పటికి 2 నెలలు కావస్తుంది. ఇప్పటి వరకు ఎటువంటి స్పందన లేదు. అయితే ఈ 52 మంది పిల్లలే కాదు, మా గ్రామంలో చాలామంది పిల్లలు ఉన్నారు. మరి వాళ్ళ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని వస్తున్నటువంటి విద్యా సంవత్సరంలోపు మా గ్రామానికి పాఠశాల భవనాన్ని నిర్మించిస్తారని కోరుకుంటున్నాను. ప్రస్తుతం మా ఊర్లో 52 మంది పిల్లలు చదువుకుంటున్నారు. ఊర్లో సరైన స్కూల్ లేకపోవడం వల్ల పిల్లలు స్కూల్కు వెళ్ళడం లేదు. ఆర్థిక స్తోమత లేక ఉండిపోతున్నారు. అలాగే ఉపాధ్యాయులు చెట్టు కింద స్కూల్ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్ళకి సరైన బ్లాక్ బోర్డ్ లేకపోవడం వలన ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. మా ఊరికి ఒక మంచి భవనాన్ని నిర్మించాలని కోరుకుంటున్నాం. పార్వతీపురం మన్యం జిల్లాలో గిరిజన విద్యార్థులు అగచాట్లు పడుతున్నారు. మంత్రి గుమ్మడి సంధ్యారాణి సొంత నియోజకవర్గంలో విద్యార్థులు ఇబ్బందులను పట్టించుకొని వైనం కనిపిస్తోంది. సాలూరు మండలం తోనా పంచాయతీ మెట్టవలస గ్రామంలో చెట్ల నీడలో చదువులు కొనసాగుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్. థ్యాంక్ యూ వంశీ. ఏదైతే పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం తోనా పంచాయతీ మెట్టవలస గిరిజన గ్రామంలో చెట్ల నీడల్లో గిరిజన విద్యార్థులు చదువుకునే పరిస్థితి ఏర్పడిన ఘటన అయితే వెలుగు చూసింది. అయితే గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి సొంత నియోజకవర్గంలో ఇటువంటి అగచాట్లు పడుతుండటంతో అటు తల్లిదండ్రులు విద్యార్థులు తీవ్ర అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్నట్లు మనకి తెలుస్తుంది. అయితే 2 సంవత్సరాల క్రితం అక్కడ ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థ కూల్చేశారు. అయితే ఆ తర్వాత తాత్కాలికంగా జీసీసీ భవనంలో ఈ 1 నుంచి 5 తరగతులకు విద్యార్థులకు ఉపాధ్యాయుల పాఠాలు బోధిస్తున్నారు. అయితే ఇటీవలే ఈ గిరిజన ఏదైతే జీసీసీ అధికారులు ఈ భవనం కూడా ఖాళీ చేయడంతో ఇప్పుడు చెట్ల కింద నీడలో ఈ విద్యార్థులు చదువుకునే దుస్థితి దాపురించిందని చెప్పేసి గిరిజన విద్యార్థుల తల్లిదండ్రులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇటీవలే మంత్రికి ఈ విషయాన్ని పలుమార్లు తెలియజేశామని చెప్పేసి గిరిజన విద్యార్థుల తల్లిదండ్రులు అయితే చెప్తున్నారు. అయితే ఆ నేపథ్యంలోనే ఆ మంత్రి హామీ కూడా ఇచ్చారు. అయితే భవనం సాధ్యమైనంత త్వరగా నిర్మించి వీళ్ళకి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినట్లు చెప్తున్నాడు. అయితే ఇప్పటికీ కూడా పలుమార్లు గిరిజన శాఖ మంత్రికి విన్నవించుకున్న ప్రస్తుతం అయితే స్పందించలేదని చెప్పేసి నిట్టూర్పుస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా గిరిజనులు ఈ విధంగా ఈ కనీసం నీడ కూడా లేకపోవడంతో రోడ్డు మీదే చదువుకునే పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి గిరిజన విద్యార్థులు అయితే ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ప్రస్తుతం ఈ చెట్ల నీడ చదువు పందిల మధ్యలో ఈ ఎవరైతే ఉపాధ్యాయులు ఉన్నారో వాళ్ళకి తాత్కాలికంగా అక్కడ విద్యనైతే బోధిస్తున్నటువంటి పరిస్థితి. అయితే గిరిజనులకు పెద్దపీట వేస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం ఈ చాలా వరకు చెప్తున్నటువంటి తరుణంలో చదువుకునే విద్యార్థులకు కనీసం స్కూలు లేకపోవడంతో ఇక్కడ చాలా వరకు ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి గిరిజన విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ శ్రీధర్.